హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకోసం రవ్వ లడ్డు తయారు చేస్తున్నాను. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది స్వీట్ ఐటెం. చూసేయండి ఈ వీడియోలో. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. కొంచెం అందులో నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. కిస్మిస్ని బాగా వేపాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేపిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, అవి కూడా వేపుతున్నాను. అవి కూడా ఈ విధంగా వేపిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా కిస్మిస్ తీసేస్తున్నాను. జీడిపప్పు కొంచెం వైట్గా ఉన్నాను, ఇంకా తీయలేదు. అవి ఒకసారి వేపిన తర్వాత అవి కూడా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఆ నెయ్యిలోనే 2 కప్పుల రవ్వ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. రవ్వ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు రవ్వ కూడా వేపుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ కలర్ వచ్చేంత వరకు మంచిగా దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్. మాడనివ్వకూడదు. చిన్న మంట మీద, స్లిమ్ మీద ఈ విధంగా వేపాలి. రవ్వ అనేది అలా వేపుతూనే ఉండాలి. ఈ విధంగా వేపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఏ విధంగా వేపుతున్నానో. ఈ విధంగా వేపిన తర్వాత ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మనం కొంచెం కొంచెంగా ఇందులో పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెంగా పాలు కూడా యాడ్ చేసుకోవాలి. పాలు వేస్తే రవ్వ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉండలు లేకోకుండా ఈ విధంగా మెత్తగా వేపాలి. ఇంకా పాలు కూడా పోస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా పాలు కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్. అవి పోస్తున్నాను. ఒక కప్పుడు పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేపాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఏ విధంగా తయారవుతుందో రవ్వ లడ్డు. ఇప్పుడు 2 కప్పులు షుగర్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. షుగర్ వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. బాగా పచ్చివాసన పోయేంత వరకు అడుగంటనివ్వకూడదు ఫ్రెండ్స్. అడుగంటితే లడ్డు నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. స్లిమ్ మీద చిన్నగా. మీకు లడ్డు అవ్వకపోతే ఇంకా కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ముందుగా వేపిన జీడిపప్పు, కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు లడ్డు ఏ విధంగా చుట్టాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూసారు కదా ఏ విధంగా. చల్లారిన తర్వాత అయితే లడ్డు ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా చూసారు ఫ్రెండ్స్. వేడిగా ఉంటే మన చేతికి కూడా కాలుతుంది ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా లడ్డు అయితే రెడీ అయిపోతుందో. నోట్లో పెట్టుకోగానే లడ్డు అనేది కరిగిపోతుంది ఫ్రెండ్స్. అంత టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా లడ్డు అయితే తయారు చేస్తున్నానో. ఈ విధంగా మొత్తం కూడా లడ్డూలన్నీ ఈ విధంగానే చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా చుట్టేస్తున్నానో నేను. లడ్డూలు అయితే మొత్తం చుట్టేసాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్.